సో ఇవాళ వచ్చేసి మనం 3 లొకేషన్స్కి అయితే వెళ్తున్నాం. దిస్ ఈజ్ ద అనదర్ హిల్స్ ఎంట్రీ పాయింట్. కాదు, వాట్ ఈస్ దిస్ బ్రో? నౌ గోయింగ్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. టు మై వెళ్తే వెళ్ళాలి కానీ కింద బాంబులు పెట్టకు. వాటర్ ఫాల్స్ జస్ట్ నౌ వి ఫౌండ్ వాటర్ ఫాల్స్. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుందాం నేచర్ లోకి వస్తే ఫిజికల్ లేదు, మీ ముగ్గురికి వెళ్ళలేదు. అమ్మా సాధించావు శవనా. మినిమం ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లొకేషన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రైడ్ విత్ సిద్ధు బాయ్. మ్యాటర్ ఏంటంటే, సో ఇవాళ వచ్చేసి మనం 3 లొకేషన్స్కి అయితే వెళ్తున్నాం. గ్రూప్ రైడ్ ఇది కూడా, సోలో రైడ్ అయితే కాదు. ఫస్ట్ మనం మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. లొకేషన్స్ వచ్చేసి అనంతగిరి హిల్స్ అండ్ కొడపల్లి రిజర్వాయర్ అండ్ కర్ణాటకలో అదేదో ఉందబ్బా, పేరైతే ఫనీగా ఉంది, వస్తలేదు. దాబాదుబి వాటర్ ఫాల్ సంథింగ్ ఏదో ఉంది. ఈ 3 లొకేషన్స్ అయితే వాళ్ళు కవర్ చేస్తున్నాం మనం. మీటప్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓకేనా? సో చలో మీటప్ పాయింట్ దగ్గర కలుసుకుందాం. యాక్చువల్లీ ఫ్యూల్ కోసం అయితే ఆగామన్నమాట. అయిపోయింది, ఫ్యూల్ ఫిల్లింగ్ అయిపోయింది అండ్ ఎయిర్ ఫిల్లింగ్ కూడా చేసేసాం. యాక్చువల్లీ ఇదంతా నిన్న నైటే చేయాలి, బట్ కొంచెం కుదరలేదు. నైట్ స్మాల్ వర్క్ ఉండే, సో దానికోసం ఇప్పుడైతే చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే మీటప్ పాయింట్ 26 కిలోమీటర్స్. ఓడి అమ్మ బ్రో, ఇప్పుడే బ్రో 22 చూపించింది. అయినా ఇది యూటర్న్ చూపిస్తుంది ఎందుకు ఇంత దూరం? వై బ్రో వై? మనకు పర్లేదు, మన సస్పెన్షన్ బాగానే ఉంటుంది. ఎగిరినాక ఇంత ఏం కాదు. హైటెక్ సిటీలో నైట్ రైడ్ కొట్టాలా, వేరే లెవెల్ ఉంటుంది నైట్ రైడ్ కొడితే. ఆ వ్యూ కానీ లైటింగ్, ఎటు చూడు లైటింగ్. సో ఇక్కడ ఏదో ఈవెంట్ అయితే అవుతుంది అనమాట. ఏదో ఈవెంట్ అవుతుంది అక్కడ. అయినా ఇంత పొద్దున్న ఈవెంట్ ఏంటి స్వామి? ఆల్వేస్ యూ ఫస్ట్. ఐడిఎఫ్సి వాళ్ళదా? సో ఇక్కడ నుంచి అయితే యూటర్న్ చేసుకొని అటు వెళ్ళిపోదాం స్ట్రైట్. సో పొద్దున ఏమేమి స్వామి? సో చలో గైస్, ఇప్పటికే లేట్ అయిపోతుంది. మీటప్ దగ్గర కలిసేసుకుందాం మనం. ఓకేనా? లెట్స్ గెట్ గో. వికారాబాద్ రోడ్కి అయితే వచ్చేసాం. మీటప్ పాయింట్ ఇంకా 3.6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే. రేత చీకాడు కుదురా.
మాస్ కంఫర్ట్ ఉంది, నీకేం ప్రాబ్లం? నీకుంది ఓకే కదా? నీకు ఓకే కదా? ఇప్పుడు అమ్మ ఆడుకోవాల్సిందే. సో గైస్ స్టార్ట్ అయితే అయిపోయాం లొకేషన్కి. సో ఇక్కడ నుంచి మనకి 58 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే అనుకుంటున్నాం మేము. 1 అవర్లో వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బట్ చూడాలి, రోడ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. సో రోడ్ని బట్టి మనం చూడాలి. సేమ్ ఇలానే ఉంటే రోడ్డు ఓకే, మెయింటైన్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు 80-100. These my dollars make it hurt. కనిపించలేదు అది మట్టిలో కనిపించలేదు. అది మట్టిలో ఉంది, అది కనిపించలే. సో ఇంకా 5 కిలోమీటర్స్ ఉందన్నమాట అనంతగిరి హిల్స్కి. సో వచ్చేసాం ఫైనల్గా. ఈ మూమెంట్లో వర్షం పడుంటే బాగుండేది, మంచిగా అలా రెయిన్లో బాగుంటుంది. అబ్బా లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగుండే. ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది. స్టార్ట్ అయి ఉంటే మంచిగా సన్ రైజ్ వస్తుండే. మార్నింగ్ 4 కల్లా 4:30 కల్లా ఇక్కడ ఉండుంటే మంచి సన్ రైజ్ అయితే చూసేటోళ్ళం మనం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా మైక్ అయితే సెట్ చేసుకోవాలి హెల్మెట్ లోపలికి. కష్టమైపోతుంది. చూడు ఏం స్టల్ చేస్తున్నాడు వాడు. సో ఫైనల్గా వియాకి అనంతగిరి హిల్స్. అన్న ఇటు కొట్టన్నా వీడియో కొట్టు. ఏయ్ వస్తున్నారా? ఇదే సో దిస్ ఈజ్ అనంతగిరి హిల్స్ ఎంట్రీ పాయింట్. ఇది ఒక టెంపుల్ అన్న. ఏం టెంపుల్ అనేది? అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఓకే. సో
సారీ బ్రో, వీడియోస్ రికార్డ్ చేయాలి. ఓహో వావ్ నైస్. ఇస్తూనే ఉంటుంది, ఎక్కడ యాడ్ అయితే అక్కడ యాడ్ చేసుకున్న తర్వాత బ్రో. లిటరలీ బ్రో ఇప్పుడు అసలు ఏమనుందా వ్యూ అసలు ఏమనుందా? ఎందుకు ముందు పోతున్నాడు? వావ్ బ్రో లిటరలీ. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు జనవరి ఫిబ్రవరి అదే ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ ఆ టైంలో రాకూడదు, ఏదో సడన్ ప్లాన్ అట్లా నైట్ ప్లాన్ చేసుకుని ఇట్లా మా నైటే కార్ వేసుకుని చూసాను లాస్ట్ టైం అయితే. అప్పటికి ఓపెన్ లేదనమాట, అయితే ఉన్నారు. సో ఇదే అనమాట మన అనంతగిరి హిల్స్ కొండ ఇదే. ఇప్పుడు అందరు పార్క్ చేస్తారు కదా అప్పుడుది తీసి వచ్చేసారు తీసి స్టార్ట్ అయిపోయిందిలే. సో చలో లోపలికి వెళ్ళిపో. పార్కింగా ట్రెక్కింగా ఇక్కడ పార్క్ చేద్దామా లేకపోతే పైకి తీసుకెళ్ళిపోదామా? ఏం అర్థం అవుతాలే. చాలా మంది అయితే వచ్చేసారు. సో మన వాళ్ళు అయితే సాహసం చేద్దాం అనుకుంటున్నారు. వద్దులే బ్రో, మళ్ళీ ఎందుకు తీసుకో. పురుగులు ఉన్నట్టున్నారు ఆడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం. సో చలో ట్రెక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏ బ్రో కాదు, వాట్ ఈస్ దిస్ బ్రో? నౌ గోయింగ్ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. టు మైండ్స్. దేనికోసం? పట్టుకోరు ఒకసారి, నేనేమనట్లేదు. వెళ్తే వెళ్ళాలి కానీ కింద బాంబులు పెట్టకు. తులంబగారం డైమండ్ దొరికితే నేను పిలుస్తా వచ్చేసే కింద. డౌట్, గోల్డ్ డైమండ్ లోపలికి లేకుతాడా? మరి ఎక్కడ మీకు గాలి నుంచి ఇట్లా వచ్చేస్తా? అది సాయిరామ్ కాదు, అది ఇటున్నట్టుంది కదా, అటుంది ఇటుంది. అట్లా పోవచ్చు. ఇటు వచ్చేసాను. ఇది కూడా దిగలేవా అన్న? ట్రెక్కింగ్ గట్రా చేయాలరా, ఆరోగ్యానికి మంచిది. దేనికి? ఆరోగ్యానికి. సరే కొన్ని టిప్స్ చెప్పు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దాని గురించి ట్రెక్కింగ్ గురించి మాట్లాడుతున్నావు. నాకు బిస్కెట్ ఇవ్వలేను. అది గౌతమ్ బా ఆ మాత్రం
బా నాకు తెలుసు బా ఐ నో గైస్ అందరూ హాయ్ చెప్పండి देखो देखो झरना సబ్బుర్ మేడం వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ జస్ట్ నౌ వి ఫౌండ్ వాటర్ ఫాల్స్ ఏది నాదా అందుకే తీసుకొద్దామని చెప్పా సరే అట్లీస్ట్ హాఫ్ రోడ్ అయినా వెళ్ళిపోవచ్చు అని ఇందులో జిఎస్ తీసుకుని కొడితే ఉంటుంది మధ్యలో ఆగిపోతే ఇంకేం లేదు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు మెంటల్ పీస్ కోసం నేచర్ కోసం టార్చర్ కనిపిస్తుందా మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుందాం నేచర్లోకి వస్తే ఫిజికల్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన కథ నడు అక్కడక్కడ ఉండేది అసలైన కథ గిప్స్ ఈ యవ్వన జలపాతాన్ని కనిపెట్టింది ఎవరు కాదు ఇప్పుడే అడవిలో నుంచి అడవి పంది అయితే తప్పిపోయింది అవ్వా అవ్వా సుభాష్ బ్రో కాదు ఆడేలాడతాడు కదా అట్లేదా జై బాల అవు ఆల్రెడీ కట్టావు దూల్పేట్ మాకు దూలు ఎక్కువ బ్రో పక్కా ఇరిగిపోతుంది అది అరే వెళ్ళడం వెళ్తున్నాం కానీ రిటర్న్ నాకు నీ గురించి భయం అవుతుంది అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి ఉన్నాయి అన్న శ్యామన నువ్వు వెళ్ళానా ఫస్ట్ నువ్వు వెళ్ళాను ఆహా నాకు ఈ వీడియో కావాలి నాడు నాకు వీడియో కావాలి నాడు అది నీకు నచ్చిన చోటు వేసేసాయి చాయ్ 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 కప్ చాయ్ వేడి వేడి చాయ్ ఫైనల్ గా డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయా దిస్ ఇస్ అవర్ డెస్టినేషన్ అడ్డం అరే నిజంగా టీ కాఫీ ఉందాడా అదిగో వెనకాల అదిగో వాటర్ బాటిల్ టీ కాఫీ నీకు ఏం కావాలంటే ఆడ నడు దొరుకుతుంది అన్న చెడికి రావడానికి సినీ పందిరా అయ్యా 15 ఉంది బా శ్యామ్ బ్రో నీకోసం నేను విగ్రహం కడుతున్నారా అదిగో అదిగో అక్కడ అక్కడ అయితే శ్యామ్ బ్రో విగ్రహం అయితే కడుతున్నారు అక్కడ An hour later. ఓహో దిస్ ఈస్ ద కోటపల్లి రిజర్వాయర్ అని మేబీ అదే సో లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది ఎంట్రీ ఫీ కాదు ఓకే థ్యాంక్ యూ సో ఓన్లీ మాదే మొత్తం టోటల్ 9 ఓకే బాగా ఎందుకు లోపలికి ఉంది కదా ఎంట్రీ లోపలికి వెళ్ళొచ్చు కదా లోపల బండి తీసుకెళ్ళొచ్చు కదా బళ్ళు ఎట్టుకెళ్ళొచ్చు హెల్మెట్లు పోతాయి అంటే ఇక్కడ పెట్టేసుకోమన్నారు ఎక్కడ పెట్టేసుకోమంటున్నా ఓకే 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 అక్కడ ఎట్టుకుని తిరగలేం కదా మనం అదే ఇక్కడే పెట్టుకుందాం అన్నయ్య
ఇదే ఉంటాయి. ఓకే బైక్ ఉంటారు కదా, బైక్ ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఒకన్నా హెల్మెట్ బాగుందని అది పెట్టి ఇది చేంజ్ అట్లని అంటున్నాం. కొంతమంది అయితే అది కూడా చెప్పరు. వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు, లేకపోతే తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే. సో యాక్చువల్ అయితే హెల్మెట్స్ ఇక్కడ పెట్టేసుకోమంటున్నారు. హెల్మెట్స్ ఇక్కడ పెట్టేసుకోండి. యాక్చువల్ పోతున్నాయంట, తీసుకుని వెళ్ళిపోతున్నారంట. సో దాని గురించి ఇక్కడ పెట్టేసుకోమంటున్నారు. సో యాక్చువల్ అయితే హెల్మెట్స్ లోపలికి వద్ద పోతున్నాయని చెప్పేసి మొత్తం ఇక్కడ పెట్టేసుకోమంటున్నారు. సో అందుకని చెప్పేసి మొత్తం హెల్మెట్స్ అండ్ అందరు బ్యాగ్స్ పెట్టలేదు. నార్మల్ మేము కట్టుకున్నవి అయితే అట్లానే ఉన్నాయి, వేరేవి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఓకే. సో చలో లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే చలో. రోడ్ ఉంది కాకపోతే వాటర్ ఎక్కువ వచ్చేసింది. ఎలా వెళ్ళనిస్తారు బ్రో, పిచ్చి కాకపోతే. అటు నుంచి రావాలి, మాకు కావాలంటే అటు నుంచి రావచ్చు, ఇటు నుంచి పోలేవు. పోదా పోయి కాసేపు తనలాడడం అంటే ఓకే. బోటింగ్ చేద్దాం ఇక్కడ మనకు. 30 minutes పెడల్ బోట్ కూడా ఉందంట 400. ఎంతమంది 20 minutes 400. 2 children, 2 adult, మైకిల్ రాని 4 below 10 years. Below 10 years. Below 10 years and above 80 kg person not allowed. Anna above 80 kg not allowed anta. లేదు మీ ముగ్గురికి వెళ్ళలేదు, వెళ్ళిపోండి. ఆఫ్టర్ సమ్ డిస్కషన్ తర్వాత ఫైనల్గా బోటింగ్ అయితే రెడీ అయ్యాం. సో వీఆర్ గోయింగ్ టు కయాక్ బోట్, 2-seater అనమాట ఇద్దరికి. యాక్చువల్లీ మొత్తం సండే అబోవ్ 80 ఉన్న వాళ్ళకైతే బోటింగ్ నాట్ అలౌడ్ అంట. సో వాళ్ళైతే పెడల్ బోట్ అయితే తీసుకోవాలంటున్నారు. సో అందుకని చెప్పేసి 3 పెడల్ బోట్ తీసేసుకున్నారు అండ్ ఒక 3 వచ్చేసి కయాక్ బోట్ తీసుకున్నారు. ఏముంది అక్కడ? లెఫ్ట్ కట్. అదే చెప్తున్నాను. రావట్లేదా? అమ్మా సాధించావు శవనా, మినిమం ఉంటుంది. అమ్మా అయిపోయింది, నా హెల్మెట్ బతుకు అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లొకేషన్. పెద్దగా లేకపోయినా చిన్నగా ఉన్నా కానీ కొంచెం వచ్చినంతగా అయితే సాటిస్ఫైడ్. సో వచ్చినాం, అక్కడ ఇంకా వాళ్ళు ట్రెక్ చేస్తున్నారు, చాలా బాగుంది. చలో ఇక తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళేటప్పుడు.